వెల్కమ్ టు హనీ ఐడియాస్. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత లెంగ్తీ వీడియో చేయడానికి వచ్చాను. విషయం ఏంటంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల లెంగ్తీ వీడియో చేయలేకపోతున్నాను. ఈరోజైతే మరి క్లీనింగ్ డివైస్ గురించి మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చాను. అదైతే ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతుంది. యూరెకా ఫోబ్స్ మిషన్. ఆ మిషన్ ఏంటి అంటే ఇంట్లో క్లీనింగ్ అండ్ మాపింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా, చాలా నీట్గా, అంటే చాలా త్వరగా మనకు పనిచేసే మిషన్. అది మా ఇంట్లో అయితే లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. మరి వ్యూవర్స్కి చూపిస్తే అది ఈజీగా పర్చేస్ చేసి తర్వాత ఈజీగా క్లీన్ చేసుకోవడానికి పనికొస్తుంది అని వీడియోలోకి మీ ముందుకు వచ్చేసాను. నేనైతే ప్రస్తుతం ఆ మిషన్ ఎక్కడుందో అక్కడికి వచ్చాను. ఆ మిషన్ గురించి నాకు తెలీదు. మరి మన బుల్లి ఫ్రెండ్ని పరిచయం చేస్తున్నాను. రానా, తన పేరు మృదుల. తను చెప్తుంది ఆ డివైస్ ఎలా పనిచేస్తుంది, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఆ డివైస్తో ఎలా యూజ్ చేసుకోవాలి, దాన్ని ఛార్జ్ పెట్టాలా, మరి వివరాలు ఏంటి అన్నీ తను చెప్తుంది నీట్గా. ఓకే మృదుల, హాయ్ చెప్పు వ్యూవర్స్కి. హలో వ్యూవర్స్. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అని చెప్పు. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వెరీ గుడ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో అయితే చూస్తున్న వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే మిస్ అవ్వకుండా మీరు అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ డివైస్ అయితే మనకు 30,000 అవుతుంది నియర్లీ. అమెజాన్లో దొరుకుతుంది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు లింక్ని క్లిక్ చేయండి, పర్చేస్ చేయండి. ఓకే, మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? రెడీ? వీడియోలోకి వెళ్ళి చూడండి. మిషన్ అయితే ఇది యూరెకా ఫోబ్స్ మిషన్. ఇది ఇందులో స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ బటను, హోమ్ బటన్ ఫంక్షనింగ్ ఎలా అనేది మనము దీంట్లో క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసి నథింగ్ బట్ రోబో అంటే మనం చేసే పని తగ్గించుకోవడానికి రోబో మనకి ఈజీగా ఉపయోగపడుతుంది. ఎప్పటి నుంచో తెలిసిన విషయమే కదా. ఇది వచ్చేసి రోబో అన్నమాట. మృదుల, ఇప్పుడు మనం క్లీన్ ఎలా చేస్తామో ఈ మిషన్ యూజ్ చేసి దాని గురించి క్లియర్గా చెప్పనానా? ఓకే రైట్. ఓకే, ఇప్పుడు మనకి డౌన్ బటన్ ఉంటుంది అనమాట. అది మనం డౌన్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇది డౌన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి బ్రూమింగ్ అంటే అంత కసువు తోసినాక ఇక్కడే అంత డస్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ అని ఉంటుంది కదా, పుల్ అని ఓపెన్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే ఒక చిన్న బ్రష్ ఉంటుంది. కానీ మేము పెట్టుకున్నాము బ్రష్, మనకి ప్యాక్లో సపరేట్గా వస్తుంది. మనకి దుమ్ము అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది. చూడండి అప్పుడే ఎలా దుమ్ము స్టోర్ అయిందో. ఇప్పుడు డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మిషన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది మనకు. ఈ ఫిల్టర్కి ఎక్కువ డస్ట్ వచ్చేసి దీనికి స్టిక్ అయిపోతుంది, అంతే కదా? అవును. సో మనకి ఇక్కడ వాళ్ళే ఒక బ్రష్ ఇచ్చింటున్నారు. ఆ బ్రష్తో మనకి ఇక్కడ క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ బ్రష్ యాక్చువల్గా ఎందుకు యూజ్ అవుతుందంటే ఇక్కడ ఓపెన్ అని ఉండే బటన్లో ఇక్కడ ఉంది కదా, ఈ బ్రష్ని క్లీన్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు, ఈ బ్రష్. ఇప్పుడు క్లీన్ ఫంక్షన్ అనేది ఎలా జరుగుతుందో చూసాము. యాక్చువల్గా క్లీన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా? చూద్దామా? చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు క్లీన్ చేస్తాము. క్లీన్ చేయడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన ఫ్రెండ్ మృదుల చెప్తుంది. ఇక్కడ మనకి బిగ్ థింగ్స్ ఉన్నాయంటే తీసేయాలన్నమాట, లేదంటే స్ట్రక్ అయిపోయి బీప్ బీప్ అని సౌండ్ చేస్తుంది. సో మీరు ఇలాంటి క్లాత్స్ ఇంకా క్లిప్స్ ఇలా తీసేయాలి, లేదంటే అది స్ట్రక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. ఓకే, క్లీన్ చేయాలంటే ఏ బటన్ ఆన్ చేయాలి? ఈ బటన్ ఆన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న ఉండే ఫంక్షనల్ బ్రష్ వచ్చేసి మనకి ఇక్కడ ఇప్పుడు మనం పేపర్ వేస్తున్నాం, ఇక్కడ ఆ బ్రష్ లాగేసుకొని లోపల ఇక్కడ నేను చెప్పాను కదా అక్కడికి వెళ్ళిపోతుంది. సో అది ఎక్కడికైనా వెళ్ళచ్చు. అది చిన్న అంటే ఇంత సైజులోకి ఎక్కడికైనా వెళ్ళగలదు. చూడండి, దీనికి ఇలాంటి థింగ్స్ పెట్టద్దండి ప్లీజ్. చూడండి
చూడండి, దానంతకు అదే చూసుకుంటూ పోతుంటుంది, దానంతకు అదే వెళ్తూ ఉంటుంది. చూడండి, దానికి చూడండి దానికి ఏదైనా గోడ తగిలిందంటే అది సైడ్. ఇదిగోండి, నేను లోపల ఒక చిన్న బ్రష్ ఉందని చెప్పాను కదా, ఇదే ఆ బ్రష్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ వీల్ ఉంటుంది, ఈ వీల్ ఇలా పోతూ ఉంటుంది, వస్తుంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇంకా ఈ వీల్ వచ్చేసి మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది, ఇది డస్ట్ పెట్టేకి. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఇది ఒక వస్తువుని ఎలా తీసుకుంటుందో ఈ క్లిప్తో చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అక్కడికి వెళ్ళాలి. చూడండి, అక్కడ వేసాను నేను, సౌండ్ వచ్చింది. మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు వస్తుంది, ఎక్కడుందో అర్థం కాదు, కానీ ఇది లోపలికి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పుడు మనం క్లీన్ చేసాం కదా, క్లీన్ చేసిన తర్వాత ఎంత డస్ట్ లోపల సెటిల్ అయిందో చూద్దాము. ఓపెన్ చేయనా. ఈ బాక్స్లో ఉంటుంది కదా డస్ట్ అంతా. ఇది ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. మనకి ఇలా ఓపెన్ చేస్తే రాదు, ఇక్కడ గట్టి ప్రెస్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. చూసారా, 2 క్లిప్స్ పడి ఉన్నాయి ఇక్కడే. చిన్న చిన్నవి అయితే వెళ్తాయి, కానీ పెద్ద పెద్దవి రావు. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. మనకి డస్ట్ నార్మల్గా ఇంత చిన్న డస్ట్ కూడా అది స్టోర్ చేసేసుకుంటుంది. లోపల హెయిర్ కూడా ఉంది చూడండి, హెయిర్ కూడా లోపలికి నీట్గా క్లీన్ చేస్తుంది. ఓకే, చాలా బాగా యూజ్ అవుతుంది మిషన్. ఓకే, ఇప్పుడు క్లీనింగ్ అయితే అయిపోయింది, డస్ట్ అంతా క్లీన్ చేసేసాము. మాపింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మాపింగ్ గురించి మనం తెలుసుకుందాము. మాపింగ్ చేయాలంటే ఇంట్లో మనం వాటర్ తీసుకుంటాం, అందులో లైజాల్ యూజ్ చేస్తాము, ఇంకా ఎవరికి ఇష్టమైన లిక్విడ్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. బట్ ఈ డివైస్లో కొంచెం డిఫరెంట్ అనమాట. చూడండి, ఇక్కడ డు నాట్ యాడ్ క్లీనింగ్ ఏజెంట్. ఏం యూజ్ చేయాలి? డెటాల్ వాటర్ యూజ్ చేస్తే మంచిగా వస్తుంది. ఇప్పుడు వాటర్ ఎక్కడ యాడ్ చేయాలి చూపి ఒకసారి. ఇక్కడ మనకి ఓపెన్ ఉండే దగ్గర ఒక హోల్ ఉంటుంది అనమాట, హోల్లో మనం డెటాల్ పోస్తున్నాము. వాటర్లో ఇప్పుడు డెటాల్ యాడ్ చేసుకున్నాము, దీంట్లోకి డెటాల్ వాటర్ వేసుకుంటున్నాం. ఆ బాక్స్కి ఫుల్గా తీసుకోవచ్చా డెటాల్ వాటర్? ఏమి ఇబ్బంది ఏం లేదు కదా? అంతగా ఏం లేదు, కానీ కొంచెం ఇబ్బంది అలా ఏం లేదు. ఓకే, హాఫ్ వాటర్ మనం తీసుకున్నాము డెటాల్ వాటర్. క్లోజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ వేయకూడదు, కానీ ఈ క్లాత్ పెట్టాలన్నమాట. క్లాత్ కొంచెం డర్టీగా అయింది, కానీ మనకి ఇక్కడ ఈ క్లాత్. ఇదేంటి మాపింగ్ క్లాతా? మాపింగ్ క్లాత్ కోసం సపరేట్ షీటా ఇది? వాళ్ళే ఇస్తారా ఇది? అవును. ఓకే, వాళ్ళే ఇస్తారు. మనము కొన్ని షూస్కి మనకు వస్తాయి ఇక్కడ స్టిక్కర్స్ పెట్టుకొని లాగేలాగా, అలాంటిది అనమాట ఇది మాపింగ్ క్లాత్ ఇది. ఓకే, దీని మీద ఇలా పెట్టేస్తే స్టిక్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనము వాటర్ డెటాల్ యాడ్ చేసుకున్న ఈ పార్ట్కి మనము స్టిక్ చేసుకోవాలి. కింద చూపినాన్న ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. తర్వాత రోబోకి ఫిక్స్ చేసేయాలి. మాపింగ్ క్లీన్ అయిన తర్వాత, నీట్గా డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత మనం మాపింగ్ చేసుకోవాలంటే ఇది పద్ధతి. ఓకే, మాపింగ్ స్టార్ట్ చేసేద్దామా? మృదుల, ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన మెషిన్ ఛార్జ్ చేయాలా ఫస్ట్? అవును.
ఛార్జ్ చేయాలా? ఛార్జ్ ఎలా చేస్తారు? ఛార్జర్ ఇచ్చారా వాళ్ళు? వాళ్ళే ఇచ్చారు. ఓకే, ఆ డివైస్ ఏంటో చూద్దామా? ఓకే, చూపించు. చూడండి, ఇప్పుడు మనకి ఆ డివైస్కి వీల్స్ ఉంటాయన్నమాట. ఆ వీల్స్ ఇక్కడ ప్రెస్ అయ్యి మనకి ఇక్కడ లైట్ వస్తుంది, వైట్ లైట్. మనకి ఇక్కడ లైట్ వచ్చినప్పుడు అది ఛార్జ్ అవుతున్నట్టు అర్థం. దీనికి ఇది మాత్రం అడాప్టర్ ఇచ్చారు కదా, మొబైల్ ఛార్జర్ లాగా అడాప్టర్ ఇచ్చారు, సేమ్ లైక్ మొబైల్ ఛార్జర్. ఇప్పుడు ఆ డివైస్ పెట్టి ఎలా ఛార్జ్ చేస్తామో చూస్తామా? ఓకే, చెప్పు నాన్న. ఇప్పుడు ఛార్జ్ పెట్టేసి ఎలా పెడతారు? మొబైల్ ఛార్జర్ లాగే ఛార్జ్ పెట్టాలి, అంతే కదా? అవును, కానీ ఇది ఒక మూలనే కింద పెట్టాలి. ఓకే, అది మూవ్ అవ్వకుండా ఇలా వాళ్ళకి మనము స్టేబుల్ గా ఉంచాలి. చూడండి, లైట్ అదిగో వైట్ లైట్. మనకి ఛార్జింగ్ ఎక్కుతుందంటే వైట్ లైట్ వస్తుంది. ఓకే, ఇదిగోండి మనం పెడుతున్నాం. ఇప్పుడు చూడండి, లైట్ ఇలా సౌండ్ వస్తుంది. ఇది ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంటుంది. ఇప్పుడు ఆన్ అయ్యిందా? అది ఛార్జ్ అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది? ఎలా అయితే మనకి ఎలా అంటే ఇక్కడ ఒకసారి వైట్ లైట్ వస్తుంది, మళ్ళీ వెళ్తుంది. బుజ్జి, ఇప్పుడు ఇది ఛార్జ్ లేదు అని మనకి ఎలా తెలుస్తుంది? ఛార్జ్ ఫుల్ అయిందని ఎలా తెలుస్తుంది చెప్పు నాన్న? పింక్ కలర్ లైట్ వచ్చేసి ఛార్జ్ లేదని అర్థం. వైట్ కలర్ లైట్ ఉందంటే ఛార్జ్గా ఉందని అర్థం. ఛార్జ్ ఫుల్ ఉందని అర్థం. ఓకే, మనం ఆల్రెడీ ఛార్జ్ చేసాం కాబట్టి ఇక్కడ వైట్ లైట్ వస్తుంది, అంతే కదా? అవును. ఇక్కడ కనిపిస్తుందా? ఓకే, మీకు ఇప్పుడు ఛార్జ్ లేదంటే ఇక్కడ పింక్ కలర్ కనిపిస్తుందంట ఈ స్క్రీన్ పైన డిస్ప్లేలో. ఛార్జ్ ఫుల్ అయిందంటే వైట్ కలర్ వస్తుంది. ఆల్రెడీ వీళ్ళు ఛార్జ్ చేశారు కాబట్టి వైట్ కలర్ వచ్చింది, అంతే కదా? అవును. ఓకే, ఇదేనండి యూరేకా ఫోర్బ్స్ రోబో ఎలా పనిచేస్తుంది క్లీన్కి, మాపింగ్కి. ఐ మీన్ వ్యాక్యూమ్ అండ్ మాపింగ్. ఈ మిషన్ మనకు బాగా యూజ్ అవుతుంది. కాస్ట్ అయితే 30,000. తీసుకోవాలనుకున్న డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, క్లిక్ చేయండి, పర్చేస్ చేయండి. రీజనబుల్ ప్రైసే 30,000. ఓకే, చూసేశారు కదా యూరేకా ఫోర్బ్స్ మిషన్ క్లీన్ చేయడానికి ఎలా యూజ్ అవుతుంది, మనం ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా ఛార్జ్ చేయాలి, కాస్ట్ ఎంత, పెద్ద పెద్ద వస్తువులు ఉన్నప్పుడు ముందు ఎలా స్టార్ట్ చేయాలి అనేది అన్నీ తెలుసుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మరి మా ఫ్రెండ్ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది అని నేను అనుకుంటున్నాను. చెప్పేసి నీ కామెంట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగే నువ్వు ఎలా చెప్పావో కూడా కామెంట్లో మెన్షన్ చేస్తారు కదా? ఓకే, ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఎక్కువ నచ్చిన వాళ్ళు షేర్ చేయండి. బికాజ్ షేరింగ్ ఈజ్ కేరింగ్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి హనీ ఐడియా. స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్ బాయ్. బాయ్ బాయ్.